హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. నా ఛానల్ గురించి చెప్పాలి అంటే థియరీస్ సుత్తి లేకుండా కేవలం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ద్వారానే సిలబస్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ పెట్టాను. సో ఈరోజు మనం నెంబర్ సిస్టమ్కి సంబంధించి ఛానల్ వీడియోలో అప్లోడ్ చేయబోతున్నాను. నెంబర్ సిస్టమ్ ఆల్రెడీ 3 వీడియోస్ అప్లోడ్ చేశాను, ఇది 4th వీడియో. సో ఇందులో ఈ వీడియోలో స్పెషల్ ఏంటి అని అంటే మనం ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఐబీపీఎస్కి సంబంధించిన 3 మిక్స్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ ఈ పీపీటీ కొంచెం తయారు చేయడంలో కాస్తంత ఇబ్బంది అయింది. నాకు తయారు చేసి ఇచ్చినోడు కొంచెం ఆన్సర్తో పాటు ఇచ్చేసాడు క్వశ్చన్స్ని. ఇప్పటికే లేట్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు దాన్ని మార్చి ఇచ్చి చెయ్యాలనేసరికి టైం పడుతుంది, అందుకని చెప్పేసి ఇలాగే చేయాల్సి వస్తుంది. సో క్వశ్చన్స్తో పాటు ఆన్సర్స్ రెడీగా ఉంటాయి, కానీ మెథడ్ మాత్రం ఎలా చేయాలి అని చెప్తాను. సో ఓకే, సో ఐఎమ్ సారీ ఫర్ దట్. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఓకే. అండ్ ఆల్సో గైస్, నేను ఈమెయిల్ క్రియేట్ చేసిన తర్వాత ఒక్కరు కూడా ఈమెయిల్ చేయట్లేదు. నేను మీకు డౌట్స్ ఉంటే దాన్ని ఫోటో తీసి పెట్టండి అయ్యా, వీడియో తీసి పెడతాను అని అంటున్నా సరే, మొత్తం ఇప్పటిదాకా 74 పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఒక్కరు కూడా ఏమి పట్టించుకోవట్లేదు. మరి ఎందుకో తెలియదు. మీకు డౌట్స్ మ్యాథ్స్ కానీ రీజనింగ్ కానీ ఏదైనా సరే ఇంగ్లీష్కి సంబంధించి పెట్టండి, ఫోటోలు తీసి పెట్టండి, స్నిప్ షాట్ తీసి నేను దాన్ని వీడియో చేసి సాల్వ్ చేసి చెప్తానన్నా సరే మరి ఎందుకు రెస్పాన్స్ అవ్వట్లేదు తెలియదు. ఒకవేళ నా దగ్గర కానీ ఏమైనా ఫాల్ట్ ఉంటే దాన్ని కొంచెం కింద కామెంట్ చేయండి, అప్గ్రేడ్ చేసుకుంటాను, నేను దాన్ని రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఆల్ ఐమ్ రిక్వెస్టింగ్. నా ఈమెయిల్ వచ్చేసి mckmastertelugu@gmail.com, కొంచెం చేయండి. సో లేట్ చేయకుండా నెంబర్ సిస్టంలో క్వశ్చన్కి వెళ్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇస్ డివిజిబుల్ బై 24? ఈ క్వశ్చన్ వచ్చేసి CGL డైరెక్ట్ January 2025లో వచ్చింది. 24తో డివైడ్ అయ్యే నెంబర్ ఏది? 24 యొక్క ఫ్యాక్టర్ ఏంటి? 8 into 3. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 యొక్క డివిజిబిలిటీ రూల్ చేయాలి అని అంటే లాస్ట్ 3 డిజిట్ నెంబర్స్ ఏబిసి, ఈ లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివైడ్ అయితే ఆ నెంబర్ డివైడ్ అయిపోద్ది, ఏబిసి మొత్తం అంతా డివైడ్ అయిపోద్ది. 3తో డివైడ్ అవ్వాలి అని అంటే ఏంటి? నెంబర్ సమ్ ఆఫ్ డిజిట్స్ లైక్ A ప్లస్ B ప్లస్ C ప్లస్ D ప్లస్ E సో ఆన్ షుడ్ బి డివిజిబుల్ బై 3. లైక్ ఇప్పుడు ఎలాగంటే 369 వచ్చింది అనుకోండి, 3 + 6 9, 9 + 9 = 18. 18 డివైడెడ్ బై 3 అవుతుంది. సో ఆ నెంబర్ డివైడ్ అవుతుంది. ఓకే, మీకు డివిజిబిలిటీ రూల్ తెలిసింది అనుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు ఈ చూద్దాం. మనకి ఫస్ట్ 8 11 ఈ ఏనే తీసుకుందాం. 118 అనేది 8తో డివైడ్ అవుతుందా లేదా? 8 1 8, 38 అవ్వదు. సో ఇది క్యాన్సల్, ఇది అవ్వదు. 1 to 1 8 అనేది ఈవెన్ నెంబరు, యూనిట్ డిజిట్ ఆడుంది, అయ్యే ఛాన్సే లేదు. సో ఇది అయిపోయా. 3821 ఇది కూడా అయిపోయాయి, ఎందుకంటే యూనిట్ డిజిట్లో ఆడుంది. సో ఇది 3 అవ్వచ్చు. ఆప్షన్ వచ్చేసి డి. సింపుల్గా చెప్పా. ఓకే, ఈ ఆన్సర్ చూసి చెప్తున్నాడు మీరు అనుకుంటే చూడండి. 128 8తో డివైడ్ అవుతుందా లేదా? 8 1 8, 48, 8 6 48. సో 128 డివైడ్ అయిందంటే 31128 ఈస్ డివిజబుల్ బై 8. ఓకే, అది అవుతుంది. మరి ఇప్పుడు 3తో డివిజిబిలిటీ సమ్ ఆఫ్ ద డిజిట్స్ 3 + 1 + 1 + 2 + 8, 8 + 2 10, 10 + 1 11, 12 15 ఈజ్ ఈక్వల్ టు 15. 15 అనేది 3 5తో డివైడ్. సో 8తోనూ డివైడ్ అవుతుంది, 3తోనూ డివైడ్ అవుతుంది. 8 into 3 = 24తో డివైడ్ అవుతుంది. డి అనేది ఆప్షన్. ఓకే, దట్స్ ఆల్. చూడండి, ఇది టైర్ 2లో వచ్చిన క్వశ్చన్ 2025లో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది CHSL మెయిన్స్లో వచ్చిన 2024లో వచ్చిన క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ 67/67 + 67/1 ఈస్ డివైడెడ్ బై 68? ఓకే, ఇప్పుడు నేను మీకు ఎలా చెప్పాను, సింపుల్గా చెప్పాలి అని అంటే 4^4² డివైడెడ్ బై 5 ఎంత అవుతుంది? 16 అవుతుంది. బట్ 16తో చేస్తే 1 వస్తుంది. బట్ స్టిల్ నేనేం చేస్తా, 4 తోటి 5ని డివైడ్ చేస్తే ఇక్కడ 5 వేసుకొని అనుకోండి, -1 రిమైండర్ వస్తుంది. సో ఇక్కడ -1 వేస్తా రిమైండర్. -1² బై 5 ఈజ్ ఈక్వల్ టు 1/5. 1 ఇస్ ద రిమైండర్. ఇక్కడ కూడా అదే ట్రిక్ ప్లే చేస్తా, అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. ఎరేజ్ ఆల్ ఇంక్. ఓకే, 67 to the power 67 + 67 to the power 1 డివైడెడ్ బై 68 అన్నాడు. 67తోని 68తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? -1. -1 హోల్ టు ది పవర్ 67 ప్లస్ ఆఫ్ -1 హోల్ టు ది పవర్ 1. ఓకే, 67 అనేది ఆడ్ నెంబర్ అంటే మైనస్ వస్తుంది. -1 ప్లస్ -1 కూడా ఆడ్ నెంబర్, -1. సో ఈజ్ ఈక్వల్ టు -2/68. -2లో ఉండకూడదు, పాజిటివ్లో ఉండాలంటే ఈ 2ని ఇక్కడ మైనస్ చేయాలంటే. లైక్ ఎలా చెప్తా, ఇప్పుడు ఇంకా 68 ఇంటూ ఇక్కడ 67 చేస్తే ఎంత? -1 వచ్చింది కదా. కానీ ఆప్షన్ 68 చేస్తాం, ఇక్కడ 1 వేసుకుని, నెంబర్ ఎక్కువ కాబట్టి -1 వచ్చింది. కానీ ఈ 68ని ఇక్కడ యాడ్ చేస్తామంటే 68 చేస్తే 67 చూసారు కదా, 67 వస్తుంది రిమైండర్. ఇక్కడ కూడా అంతే, -2 వచ్చింది రిమైండర్. కానీ నెగిటివ్లో ఉన్నప్పుడు పాజిటివ్లో ఉండాలంటే -2ని 68కి యాడ్ చేయండి, 66 అవుతుంది అప్పుడు. ఓకే,
-2ని 68కి యాడ్ చేస్తే 66 అవుతుంది. ఆన్సర్ వచ్చేసి 66. ఓకే, ఇది సిహెచ్ఎస్ఎల్ మెయిన్స్ క్వశ్చన్ నెంబర్ 16. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఎ పాజిటివ్ ఇంటీజర్ n is divided by 7, the remainder is 2. ఓకే, n/7 రిమైండర్ 2. ఓకే, రాసుకుందాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివ్స్ 0 వెన్ డివైడెడ్ బై 7. ఓకే, రిమైండర్ 2. n ఈజ్ ఈక్వల్ టు 7x + 2 అంటే 7 xతో డివైడ్ చేస్తే లైక్ n ఉంది, ఇక్కడ 7 వేసుకున్నా, x వచ్చింది, ఇక్కడ 7x వచ్చింది, రిమైండర్ 2 వచ్చింది. సో n ఏమవుతుంది, 7x + 2 అవుతుంది కదా. ఓకే, అదే చేస్తా. n ఈజ్ ఈక్వల్ టు 7x + 2. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివ్స్ రిమైండర్ 0 వెన్ డివైడెడ్ బై 7. ఓకే, n + 2. ఓకే, డివైడెడ్ బై 7 అని అన్నాడు, ఆప్షన్తోనే కంపేర్ చేద్దాం. n ఈజ్ ఈక్వల్ టు 7x + 2 కదా, n + 2 ఏమవుతుంది, 7x + 4 అవుతుంది. డివైడెడ్ బై 7 చేస్తే 4 రిమైండర్ వస్తుంది. ఈ 7 ఇది క్యాన్సిల్ అయిపోతుంది, 4 రిమైండర్ అయిపోతుంది, 4/7 వస్తుంది. సో ఆప్షన్ ఇదైతే కాదు. n + 1 7x + 3 అవుతుంది. n + 5. ఓకే, n + 5 అవుతుంది. చూడండి గాయస్, n + 5 అవుతుంది. ఎందుకు అని అంటే n + 5 ఈజ్ ఈక్వల్ టు 7x + 7. 7 × x + 1 డివైడెడ్ బై 7 చేస్తే ఎంత అవుతుంది, 7 క్యాన్సిల్ అయిపోతుంది, x + 1 కోషెంట్ ఉంటుంది. ఓకే, సో n + 5 అనేది డివైడ్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి n + 5. చూసారు కదా, మెయిన్స్ 2023లో వచ్చింది సిహెచ్ఎస్ఎల్ మెయిన్స్ క్వశ్చన్. ఇది ఈజీ క్వశ్చన్లే ఉన్నాయి. నెంబర్ సిస్టము వాడు మనకి మెటీరియల్స్లో హార్డ్ ఇస్తాడు, కొన్ని ఈ హార్డ్ క్వశ్చన్లు కూడా వస్తాయి, టైం కన్స్యూమింగ్. ముందు చూద్దాం. ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers ఈజ్ 23. ఓకే, ద అదర్ 2 factors అండ్ ఆఫ్ దేర్ ఎల్సిఎం ఈజ్ 13 and 14. అదర్ 2 factors అని కూడా ఇచ్చేసాడు. ఆఫ్ దేర్ ఎల్సిఎం ఆర్ 13 and 14. ద లార్జర్ ఆఫ్ ద 2 numbers ఈస్, ఏముంది, హెచ్సిఎఫ్ 20. లెట్ 2 numbers బి ఏ అండ్ బి అనుకోండి. ఆ నెంబర్స్ ఏ అండ్ బి అనుకోండి. వాటి హెచ్సిఎఫ్ 23 ఇచ్చాడు అనుకోండి. ఏ ఏమవుతుందో తెలుసా, 23x అవుతుంది, బి వచ్చేసి 23y అవుతుంది. ఎక్స్ వై ఆర్ కోప్రైమ్ అంటే ఈ రెండిట్లో ఏది కామన్ ఉండదు అనమాట. ఎల్సిఎం తీయడానికి వీలు అవ్వడదు వాటిది. ఓకే, లైక్ కోప్రైమ్ అంటే ఏంటంటే 2 3 లేదంటే 2 19, ఈ రెండిట్లో ఏం కామన్ ఉండదు. అలాంటి వాల్యూస్ ఉంటాయి అనమాట x/yకి. అప్పుడే హెచ్సిఎఫ్ అవుతుంది, మిగతాదంతా ఎల్సిఎం వస్తుంది మనకి చేస్తే. ఓకే, మీకు అర్థమవుతుంది అనుకుంటే హెచ్సిఎఫ్ 23y అని. అదర్ 2 factors ఆఫ్ దేర్ ఎల్సిఎం ఆర్ 13 and 14. వెరీ సింపుల్ థింగ్. ఇప్పుడు 23xకి 23yకి ఎల్సిఎం తీసామనుకోండి, ఏమవుతుంది, 23xy. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 23xy. ఓకే, 23 × x × y అవుతుంది ఎల్సిఎం. అదర్ 2 factors ఆఫ్ దర్ ఎల్సిఎంలో 23 ఒక్కటే ఉంది, ఇంకా అదర్ 2 factors, ఒకటి x ఇంకోటి y అంతే. ఇది 13 అన్నాడు, ఇది 14 అన్నాడు. ఇందులో లార్జర్ ఆఫ్ ద 2 numbers ఈజ్ అని అడుగుతున్నాడు. సో 14 ఈజ్ ద లార్జర్ నెంబర్. 23 × సో y ఇది 14 ఇది లార్జర్ నెంబర్ అవుతుంది. అప్పుడు 23 × 14 చేద్దాం. 23 × 14. ఓకే, 2 1 2, 2 4 8, 3 1 3, 3 4 12, 2 1, 8 after 9 10 11 12, 2 1, 322 is the answer. B 322 is the answer. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా సిహెచ్ఎస్ఎల్ మెయిన్స్ 2024లో వచ్చిన క్వశ్చన్. చూద్దాం. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 3 621 to the power 72. ఓకే, యూనిట్ డిజిట్ అంటే ఎలా కనుక్కోవాలి. ఇప్పుడు 567 యొక్క యూనిట్ డిజిట్ ఏంటి అని అంటే 10తో డివైడ్ చేస్తాం అంతే. 10తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది, 7 వస్తుంది. అదే యూనిట్ డిజిట్ అవుతుంది. సో ఇక్కడ ఏంది, 567 to the power of 245 అని అన్నాడు. ఓకే, 245 అని అన్నాడు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది ఎలా సాల్వ్ చేయాలి అనే క్వశ్చన్ని. చూడండి, 7 కదా, ఇప్పుడు 7 to the power 245 ఈజ్ ద యూనిట్ డిజిట్. కానీ మనం 7 to the power 245 చేయగలమా, సచ్చూరుకుంటాం మనం. అలా చేయాలి అని అంటే చచ్చిపోతాం. 7 to the power 2 యూనిట్ డిజిట్ మొత్తం అంత పవర్ చేయాలంటే. సో సైక్లిసిటీ, ఇక్కడే మనకు వచ్చేది సైక్లిసిటీ, CYCLICITY. సైక్లిసిటీ అనేది యూజ్ అవుతుంది. లైక్ ఎలాగంటే చూడండి, 7 power 1 చేస్తే ఎంత వస్తుంది, 7 వస్తుంది. 7 square చేస్తే 49 వస్తుంది. యూనిట్ డిజిట్ ఏమవుతుంది అప్పుడు, 9 అవుతుంది. సో 49/10 చేస్తే 9 అవుతుంది. ఆ తర్వాత ఇంటూ 7 cube, దీని ఇంటూ 7 చేస్తే 63 వస్తుంది. 63 యొక్క యూనిట్ డిజిట్ ఏమవుతుంది, 3 అవుతుంది. ఓకే, ఆ తర్వాత ఇంటూ 7 చేయండి. 7 power 4 చేస్తే, దీన్నే ఇంటూ 7 చేస్తే మనకి 21 వస్తుంది. యూనిట్ డిజిట్ 1 వస్తుంది.
చూసారు కదా. ఆ తర్వాత మళ్ళీ 7^5 ఈజ్ ఈక్వల్ టు యూనిట్ డిజిట్ ఏమవుతుంది, దీన్ని ఇంటూ చేస్తే 7^7 వస్తుంది. సో టోటల్లీ సైక్లిసిటీ 4 నెంబర్స్ తర్వాత రిపిటేటింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. తర్వాత మళ్ళీ 9 వస్తుంది, తర్వాత 3 వస్తుంది, తర్వాత 1 వస్తుంది. 5 7^5 6 7/6 7/7 అంతా ఓకే. 7/6 7/7 అంతా అలాగే వస్తూ ఉంటుంది. ఓకే, సో మనకి ఇక్కడ పవర్ ఎంత 4 వచ్చింది. 4 ఈచ్ ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 ఇన్ని పవర్స్లో 4 పవర్స్ ఈ 4 టర్మ్స్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. సో 245ని 4తో డివైడ్ చేద్దాం మనం. 245/4 చేస్తే ఎంత, 4 6 24 4 1 4 1 వస్తుంది. అప్పుడు రిమైండర్ 7^1 అవుతుంది అనమాట. ఎంతైతే రిమైండర్ వస్తుందో అదే పవర్ అవుతుంది. సో నేను ఇక్కడ కూడా అదే చేయబోతున్నా, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే, మీకు టెక్నిక్ అర్థమైంది అనుకుంటున్నా. ఎరేజ్ చేస్తున్నా మొత్తం అంతా. లెట్స్ గో. ఓకే, ఇప్పుడు 4387/10 చేస్తే ఎంత వస్తుంది, 7^245. ఓహో, నేను 7^245 ఆల్రెడీ చేసేసాను. సో 245కి 7కి యొక్క సైక్లిసిటీ 4 టైమ్స్ వస్తుంది కాబట్టి 245/4 చేద్దాం. ఎంత, 245/4 చేస్తే 24 5 4 1 రిమైండర్ 1 వచ్చింది. సో 7^1 అనేది రిమైండర్ అవుతుంది. ఇక్కడ చూడండి 1 ఉంది. నువ్వు 1కి ఎంత, 1కి ఇన్ఫినిటీ చేసినా కూడా రిమైండర్ 1 వస్తుంది. 7^1 × 1/10 ఈజ్ ఈక్వల్ టు 7. ఆన్సర్ వచ్చేసి 7 అవుతుంది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టేజ్ 2లో వచ్చిన క్వశ్చన్. చూద్దాం. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 11? ఏముంది, 11 డివిజిబిలిటీ ఏం లేదు, ఆల్టర్నేట్ నెంబర్స్ యొక్క సమ్. లైక్ 6 7 5 4 2 ఎక్స్ 3 5 6 ఇంత ఉంది కదా. ఇందులో ఆల్టర్నేట్ డిజిట్స్ యొక్క డిఫరెన్స్ కామన్ అవ్వాలన్నమాట. లైక్ 6 3 2 5 6. ఓకే, 6 + 5 ఎంత, 11. 11 + 2 ఎంత, 13. 13 + 3 16. 16 + 6 22. ఇది 22 వచ్చింది. ఓకే, ఇక్కడ ఎంత వస్తుంది, 7 + 4 11. 11 + x పక్కన ఉంచుతాం. 11 + 5 16. ఓకే, ఇక్కడ 16 + x వచ్చింది. ఓకే, ఈ 16 + x ఇంకా ఈ 22 యొక్క డిఫరెన్స్ 11తో డివైడ్ అవ్వాలన్నమాట. చూద్దాం. 22 - 16 - x షుడ్ బి డివిజిబుల్ బై 11. 22 నుంచి 6 పోతే ఎంత గైస్, 12 నుంచి 6 పోతే 6 1. ఓకే, 6 - x అనేది 11తో డివైడ్ అవ్వాలి. సో మన ఆప్షన్ ఏంది, ఎక్కడైనా తప్పు చేశాను నేను రాయడం. 3 5 6 సంథింగ్ ఈజ్ రాంగ్ గ్యాస్. 3 అనేది అవ్వకూడదు, ఎందుకంటే 6 - 3 అయితే 3 అవుతుంది. 3 అనేది 11తో డివైడ్ అయ్యే ఛాన్సే లేదు. నేనే తప్పు చేశాను ఇక్కడ. జస్ట్ గివ్ మీ ఏ సెకండ్. ఓకే గాయస్, యాక్చువల్లీ ఇది నాకు తెలిసినంత వరకు 3 అనేది అయ్యే ఛాన్సే లేదు, ఎందుకంటే రాంగ్. ఇది ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు. ఇది క్వశ్చనే తప్పు ప్రింట్ ఇచ్చాడు మా ఓడు అదే క్వశ్చన్లు కలెక్ట్ చేసుకురారా అని అంటే ఇటువంటి దరిద్రం కొట్టు ప్రింట్ చేసాడు. తప్పు ఇన్ఫర్మేషన్ ఎట్లా చేశాడు. ఎట్టి పరిస్థితుల్లో ఏ యాంగిల్లో చూసినా సరే ఇది అవ్వదు. మీరు కావాలంటే ఎవరినైనా అడిగి చూడండి. సో 6 - x అనేది 11తో డివిజిబుల్ అవ్వాలంటే ఎక్స్ వాల్యూ 6 అయితే మాత్రమే డివైడ్ అవుతుంది, ఎందుకంటే అప్పుడు 0 అవుతుంది. 0 అనేది 11తో డివైడ్ అవుతుంది. సో x = 6 ఈ క్వశ్చన్కి కావాలంటే రాసి పెట్టుకోండి. నేనేమి ఆన్సర్ తప్పు వచ్చింది కాబట్టి ఇలా చెప్తున్నా అనుకుంటున్నారేమో. కావాలంటే చేసి చూడండి, మీ ఫ్రెండ్స్ కన్నా ఫార్వర్డ్ చేసి చూడండి ఈ క్వశ్చన్ని. ఓకే, లెట్స్ గెట్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇస్ డివిజిబుల్ బై 16? ఇప్పుడు మీరు ABCDEF అనే నెంబర్ తీసుకునుకోండి. 2తో డివైడ్ అవ్వాలంటే ఎఫ్ అనే డిజిట్ ఒక్క డివైడ్ అయితే చాలు. అదే 4తో డివైడ్ అవ్వాలంటే ఈ 2 డిజిట్స్ డివైడ్ అవ్వాలి. 8 అంటే లాస్ట్ 3 డిజిట్స్. 16 అంటే ఈ లాస్ట్ 4 డిజిట్స్ డివైడ్ అవ్వాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ 4 డిజిట్స్ 16తో డివైడ్ అవుతుందా లేదా ఫస్ట్ చూద్దాం. 6 8 5 6 6 8 5 6 అనేది 16తో డివైడ్ అవుతుంది. ఫస్ట్ 8తో చేసి చూద్దాం. 8 1 8 8 7 56. ఓకే, 8తో డివైడ్ అవుతుంది కాబట్టి ఛాన్స్ ఉంది. 16తో చేయండి. 16తో చేసి చూద్దాం. ఓకే, 6 8 5 6/16 ఇలా కిందకే చేద్దాం మనం. దీని రేషియో వేసుకుని ఇలా కూడా అవసరం లేదు. 6 8 5 6/16 సింపుల్గా ఇలా చేసి పడేయండి. మనం 16 అని చేసుకుని అలాగే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, 8 2 16 8 8 64 64 45 8 5 40 8 7 56. ఓకే, అవ్వదు. ఎందుకంటే ఇక్కడ 2 తోటి ఇది డివైడ్ అవ్వదు, ఇది 16తో అవ్వట్లేదు. సో ఇది పాయే. 3 5 6 8 4 4 3 5 6 8 6 8 8 4 6 8 8 4ని 16తో డివైడ్ చేసి చూద్దాం.
8తో లాస్ట్ 2 డిజిట్స్ అవుతున్నాయి, 8, 8, 4. ఇది అవ్వట్లేదు, ఇది ముందే అవ్వట్లేదు, 8తోనే అవ్వట్లేదు, ఇది ఇంకా 16తో ఎందుకు అవుద్దు, అవ్వదు. 0272 0272 అనేది 8తో అవుతుందా? 8తోనైతే 16తో కూడా అవ్వద్ది. ఇంకా 16 వేసి చూద్దాం. 8 2 16, 8 3 24, 32, 8 4 32, 2 12. ఎస్, సి అనేది అవుతుంది గైస్, అందుకే ఆన్సర్ సి వచ్చింది. ఓకే, లెట్స్ గెట్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. If the 10-digit number 62848 is divisible by 72, okay, what is the value of x plus y? Okay, ఇది కూడా చూద్దాము. 62848x 179 y 5. ఓకే, 72 అంటే 9 into 8. ఓకే, 8తో డివైడ్ అవ్వాలంటే 9/5 అనేది 8తో డివైడ్ అవ్వాలి. 9తో డివైడ్ అవ్వాలంటే 3 కానీ 9 కానీ 9తో కానీ డివైడ్ అవ్వాలంటే సమ్ ఆఫ్ డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 9 ఆర్ 3. ఓకే, వాటి రెస్పెక్టివ్గా. ఓకే, సో ఫస్ట్ మనం ఈ 9/5 చూద్దాము. 9/5 9/5 బదులు ఇక్కడ ఎంత వేస్తే వైతో డివైడ్ అవుతుంది, 8తో డివైడ్ అవుతుందో చూద్దాం. ఓకే, లాస్ట్కి 5 ఉంది. వాట్ ద హెల్, యూనిట్ డిజిట్ 5 ఉంటే అసలు 8తో డివైడ్ అవుతుంది? ఛాన్సే లేదు కదా. ఇది తప్పుడు క్వశ్చన్ వచ్చింది మన నెత్తికి. అండ్ ఈజ్ డివిజిబుల్ బై 72 అంట. ఈవెన్ నెంబర్ ఎక్కడైనా సరే యూనిట్ డిజిట్లో 5 ఉంటుందా డివైడ్ అవ్వడానికి? అసలు క్వశ్చనే ఇంత రాంగ్ క్వశ్చన్ ఇచ్చాడు. యూనిట్ డిజిట్ 5, అసలు 5తో ఉన్న నెంబర్ ఏదైనా 2తో డివైడ్ అవుతుందా? ఓ దేవుడా, వెరీ వెరీ సారీ గైస్, నేను క్వశ్చన్స్ అన్ని ఒకసారి చెక్ చేయలేదు. వెరీ వెరీ సారీ, మనకు అంత తప్పుడు క్వశ్చన్ ఇచ్చాడు. బట్ స్టిల్ చేయాల్సిన పద్ధతి ఏంటి అని అంటే, ఒకవేళ ఇక్కడ కానీ వేరే క్వశ్చన్ వస్తే, ఒకవేళ వేరే డిజిట్ వస్తే డివైడ్ అవుతుంది. మనం ఎంత చేసినా సరే ఇది అవ్వదు. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ స్టేట్స్, నాకు తెలిసి క్వశ్చన్ రాంగ్ ఇచ్చాడు ఆర్ఆర్బీలో, లేదంటే సేమ్ యాస్టీస్ అలాగే ఇచ్చాడని చెప్తుంది ఇది. చూద్దాం. 8లో అయితే ఎక్కడ 5 అనే యూనిట్ డిజిట్ వచ్చే ఛాన్సే లేదు. సో ఈ క్వశ్చన్ కూడా రాంగ్ క్వశ్చన్ గైస్. మనం బట్ చేయాల్సిన పద్ధతి ఏంటి అంటే, ఫస్ట్ 9/5ని 8తో డివైడ్ చేయాలి. లైక్ ఇప్పుడు ఒకవేళ ఇక్కడ కానీ 2 వచ్చింది అనుకోండి, అజ్యూమ్ ఇక్కడ కానీ 2 వచ్చింది అనుకోండి, 902 వేస్తా, 8తో డివైడ్ చేసి చూస్తా. 8 1 8. ఓకే, 8 1 0, 8 1 8, 22 వచ్చింది. సో అప్పుడు ఎంత, 8 2 16, 8 2 16 చేస్తే 12లో నుంచి 6 పోతుంది, 6 వస్తుంది. కానీ ఇక్కడ మనం ఎంత యాడ్ చేస్తే 16 అనేది డివైడ్ అవుతుంది? 10. ఎందుకు అంటే డిజిట్ ఇక్కడ ఉంది, మనం 6కి ఎంత యాడ్ చేస్తే 2, ఇక్కడ 6కి +2 చేస్తే 8 వచ్చేస్తుంది, 8తో డివైడ్ అవుతుంది. కానీ అలా చేయకూడదు. మనం ఈ యూనిట్ డిజిట్కి యాడ్ అవ్వాలి అని అంటే మనం 10 యాడ్ చేయాలి. సో 6 + 10 చేస్తే 16 వస్తుంది. ఓకే, ఒకేలా 16 కూడా అవ్వకపోతే అప్పుడు 20 చేయాలి, 30 చేయాలి. 1 2 అంటే ఇక్కడేమో 1 2 3 అలా యాడ్ చేసుకుంటూ పోతే, ఇక్కడేమో ఇది 10s ప్లస్ కాబట్టి 10 20 30 అలాగే యాడ్ చేసుకుంటూ పోతాను. సో 912 అనేది 8తో డివైడ్ అవుతుంది. చూద్దాం. 8 1 8. ఓకే, 1 1. ఓకే, 8 1 8 8 3 2. చూసారు కదా, 912 అనేది డివైడ్ అవుతుంది 8కి. సో అప్పుడు y వాల్యూ వచ్చేసి 1 వస్తుంది, y వాల్యూ వచ్చేసి 1 వస్తుంది. తర్వాత 4 అవుతుంది. ఎందుకనంటే 10s ప్లేస్లో ఉంది 8లో. ఇక్కడ ఓన్లీ 4 యాడ్ చేసుకుంటూ పోతాము. ఇక్కడ 8 యాడ్ చేసుకుంటూ పోతాం, ఇక్కడ 4 యాడ్ చేసుకుంటూ పోతాం, ఇక్కడ 2 యాడ్ చేసుకుంటూ పోతాము. ఒకేలా మనకి నెక్స్ట్ డిజిట్ కావాలంటే 4 తర్వాత 1 + 4 అంటే 5 అవుతుంది. ఇక్కడ 4 5 9 అవుతుంది. ఓకే, 1 5 9 అనేది డివైడ్ అవుతుంది y తోటి. ఓకే, y వాల్యూ వచ్చిన తర్వాత వీటన్నిటిని సమ్ చేస్తాం మనం. లైక్ 6 + 2 వచ్చేసి 8, 8 + 8 వచ్చేసి 16, 16 + 4 వచ్చి 24. 24 అనేది 9తో డివైడ్ అవుతుందా? అవ్వదు. 24 తర్వాత 25 తర్వాత ఈ 9 అనేది డివైడ్ అవుతుంది, క్యాన్సిల్ చేద్దాం. 27 అనేది డివైడ్ అవుతుంది. సో x + y అనేది 9తో డివైడ్ అవ్వాలి. ఓకే, y వాల్యూ అనేది 1 అనుకోండి, x వాల్యూ 8 అవుతుంది. ఒకవేళ y వాల్యూ 5 అనుకోండి, x వాల్యూ 4 అవుతుంది. y వాల్యూ 9 అనుకోండి, x వాల్యూ 0 అవుతుంది అప్పుడు. ఓకే, అలా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఈ క్వశ్చన్ని. బట్ ఇక్కడ క్వశ్చన్ రాంగ్ ఇచ్చి పడేస్తాడు కాబట్టి ఇది అవ్వదు. లెట్స్ గెట్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ 2023 to 125 is divided by 2024? సేమ్ ఇందాక వచ్చిన క్వశ్చనే. మనకి ఇది CGL 24, ఇది కరెక్ట్ అని వచ్చింది అనుకుంటున్నా. చూద్దాం. 2023 టు ది పవర్ ఎంత? ఓకే, 2024 కదా. ఆన్సర్ వచ్చేసి
2023 to the power 125 into 3 by 2024. ఓకే, చేస్తే ఎంత వస్తుంది? -1 వస్తుంది రిమైండర్. -1 to the power 125 into 3 by 2024. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందండి అంటే -1. ఇది ఆడ్ నెంబర్, ఎంత అన్నా చేసుకో, ఇది ఆడ్ నెంబర్ కాబట్టి -1 వస్తుంది. -1 వస్తుంది రిమైండర్ -1 వచ్చింది కాబట్టి ఇక్కడ దీన్ని తీసేస్తాము. 2023 ఆన్సర్ వచ్చేసి 2023. ఇక్కడ ఆన్సర్ సి అవ్వాలి, ఇటు 1 వేసాడు మళ్ళీ దరిద్రుడు. సారీ గైస్, నేను మా ఓన్ని నమ్ముకుని వేరే ఎక్కడెక్కడో తిరుగుతున్న మెటీరియల్స్ కోసం అని పీపీటీ తయారు చేస్తాను, అది ఇంత దరిద్రంగా తయారు చేసి ఇచ్చాను. ఆన్సర్ సి అవుతుంది. కావాలంటే మీరు ఇది ఫోన్లో స్నిప్ షాట్ తీసి ఇచ్చి చూడండి, చాట్ జీపీటీకి కానీ దేనికన్నా కరెక్ట్ ఆన్సర్ సిఏ ఇస్తుంది. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఇది. ఓకే, లెట్స్ గెట్ ఆన్ టు ఇట్. ఫైండ్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఏ సో దట్ ద 8-digit నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4. ఓకే, మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఏ 4తో డివైడ్ అవ్వాలి అని అంటే, ఓహో, ఆర్ఆర్బి ఎన్టీపీసీ జాన్ 2025లో వచ్చింది ఈ క్వశ్చన్. ఇదంత ఈజీగా అయ్యేటట్లేదు, చూద్దాం. 816A0408. ఓకే, ఇప్పుడు చూడండి, లాస్ట్ 2 digits 8తో డివైడ్ అయితే ఆ నెంబర్ 4తో డివైడ్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఏతో కావాలన్నాడు అంటే ఇది డివైడ్ అవ్వాలి, దీనికేమో 2తో డివైడ్ అవ్వాలి. ఈ 2 digits అవ్వాలంటే 4 అవ్వాలి, ఈ 3 digits అవ్వాలంటే 8 అవ్వాలి, ఈ 4 digits అవ్వాలి అని అంటే మొత్తం ఈ 4 digitsతో అవ్వాలంటే 16తో డివైడ్ చేయాలి. ఇది అవ్వాలి అని అంటే 32తో డివైడ్ చేయాలి. అబ్బో, సో మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఏ 32తో డివైడ్ అవ్వాలి అని అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 9 వేసుకుందాం మ్యాక్సిమం వాల్యూ. ఓకే, ఆప్షన్ బట్టి 90408/32 సాల్వ్ చేద్దాం, డివైడ్ అవుతుందా లేదా. ఓకే, ఫస్ట్ 4 8 32, 4 2 8, 4 2 8 10 వస్తుంది, 4 2 8 మళ్ళీ 2 వస్తుంది, 4 6 24 02. ఓకే, అక్కడ అయింది. మళ్ళీ 4 చేద్దాం, 4 2 8, 4 5 20, 4 6 24 20, 4 4 16 42. నో నేనే తప్పు చేసినట్టున్నాను, 2తోనే చేసుకుంటూ పోదా. 22062/8 కదా. వెయిట్ ఎ మినిట్, 2 4 8, 2 1 2 1 0, 2 3 2 1 అవ్వట్లేదే. 9తో అవ్వట్లేదు, 8తో చేసి చూద్దాం. 80408 డివైడెడ్ బై 32. మనం 2తోనే చేద్దాం, ఈజీగా అవుతుంది. 2 16 2 4 0, 2 2 0, 2 4 2 8 2 2 0, 2 1 0, 2 2. ఓకే, 8తో 102 డివైడ్ అవుతుందా? 8 1 8 22. 8 కూడా అవ్వట్లేదు. నెక్స్ట్ ఆప్షన్ 9 అయిపోయింది, 8 అయిపోయింది, 7తో చేసి చూద్దాం. 70408/32. 32 2 16 ఓకే, 2 3 6, 2 5 10, 2 2 4 0 4. ఓకే, 16 0తో అవ్వాలి అని అంటే ఓకే, 2 8 16. ఓకే, 2 1 2, 2 7 14, 2 6 12 0, 2 2 4. ఓకే, 8తో 602 8తో అవుతుందా? 8 7 56 42 అవ్వదు. 7 కూడా కథం, ఇంకా మిగిలింది 5. సో ఆన్సర్ వచ్చేసి 5 అవ్వాలి. ఇక్కడ 9 ఇచ్చాడు కానీ రాంగ్ ఆన్సర్ అది. ఓకే, పక్కా రాంగ్ ఆన్సరే, ఎందుకంటే ఈ ఆప్షన్స్ అన్ని తప్పిస్తున్నాడు, ఈ మెటీరియల్ తప్పించాడు. పీడిఎఫ్ నన్ను క్షమించండి, ఇటువంటి జఫా పీడిఎఫ్ తీసుకొచ్చినందుకు. బట్ స్టిల్ నేను ఈసారి కరెక్ట్ పీడిఎఫ్ తీసుకొస్తాను. వెరీ వెరీ సారీ, ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వండి, ఇంకొకసారి చూడండి. జస్ట్ సంథింగ్ ఐ మిస్సింగ్. ప్రతిదీ మరీ అంత దారుణమైన రాంగ్ ఇస్తాడని అయితే నేను అనుకోవట్లేదు. ఒకసారి మొత్తం ఏంటి. ఓకే, డివిజిబుల్ బై 4 అని అన్నాడు, మనమేమో 16 32తో చేస్తున్నాము. మనం అక్కడ తప్పు చేసాం, 32 అనేది వాడకూడదు ఇక్కడ. చూడండి, ఇప్పుడు ఎనీ నెంబర్ షుడ్ బి డివిజిబుల్ బై 4 అంటే లాస్ట్ 2 digits ఇవ్వాలి. లైక్ ఇప్పుడు 44 అనేది ఉంది, ఇక్కడ ఇది 4తో డివైడ్ అవుతుంది. 944 అని ఉందనుకోండి, 4తో డివైడ్ అవుతుందో చూద్దాం. 4 1 4, 4 2 8, 4 3 12, 4 6. చూసారా, 944 లేదు, ఇక్కడ 99944 అని వేసామనుకోండి, 4తో డివైడ్ అవుతుంది. సో మ్యాక్సిమం మనం 4 మీద ఫోకస్ పెట్టాము, 16 32 వాటి జోలికి పోవాల్సిన అవసరమే లేదు మ్యాక్సిమం వాల్యూ. సో మ్యాక్సిమం వాల్యూ ఈజ్ ఆల్వేస్ 9 అవుతుంది. సో 4తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్ 2 digits డివైడ్ అయితే చాలు, ఆల్రెడీ డివైడ్ అయిపోతున్నాయి.
సో ఏ అనే వాల్యూ ఎంతన్నా పెట్టుకోవచ్చు. మనం మ్యాక్సిమం ఎంతన్నా అంటే మ్యాక్సిమం ఒక సింగిల్ డిజిట్ 9 ఉంటుంది కాబట్టి 9. కరెక్ట్ ఆన్సర్ 9 అవుతుంది. వెరీ వెరీ సారీ గ్యాస్. ఈసారి నేనే కొంచెం ఓవర్గా ఆలోచించా ఇందాకున్న 3 తోటి వాడు తప్పుడు క్వశ్చన్ ఇచ్చాడని. వెరీ వెరీ సారీ. ఓకే, మనం 16 వాడకూడదు, ఓన్లీ 4 అని ఇచ్చాడు. ఈ రెండు డివైడ్ అవుతున్నాయంటే ఆ నెంబర్కి అవతల ఏమన్నా ఉండని, ఎంత అన్నా ఉండని, అవి డివైడ్ అయిపోతుంది. డివిజిబిలిటీ రూల్ అదే. అది గుర్తుంచుకోవడం మర్చిపోయాను నేను. వెరీ సారీ. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద సిరీస్ 2021 పార్ట్ 4 ఫైండ్ ద రాంగ్ టర్మ్. ఇది చూడండి, మానోడు రీజనింగ్ క్వశ్చన్ వేసి ఇచ్చాడు నాకు. సరే చేసి చూద్దాం, రీజనింగ్ కూడా మనకు ప్రాక్టీస్ అవుతుంది. ఇందులో రాంగ్ టర్మ్ ఏది అన్నాడు. 20, 21, 44, 136, 544. 20 into 1 plus 1, okay, into 2 plus 2, okay, 22 is 42 plus 2, 44 into 3 plus 3, 44 into 3 just ఎంత, 3 4 is 12, 3 4 is 12, 132 plus 3 చేస్తే ఎంత, 135 రావాలి. 135 రావాలి, 136 వచ్చింది. సో 136 రాంగ్ ఆన్సర్ ఇచ్చేసాడు అక్కడ ఆల్రెడీ. ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ 4 digit నెంబర్ దట్ లీవ్స్ రిమైండర్ 1, 2, 3 when divided by 3? ఓకే ఓకే, బై 3, 4 and 5. 3, 4 and 5తో డివైడ్ చేస్తే 1 రావాలి. ఓకే, 3తో డివైడ్ చేస్తే 1 రావాలి, 4తో డివైడ్ చేస్తే 2 రావాలి, అండ్ 5తో డివైడ్ చేస్తే ఎంత, 3 రావాలి రిమైండర్. వాట్ ఈస్ ద లార్జెస్ట్ 4 digit నెంబర్? ఓకే, ఈ క్వశ్చన్ నాకు కరెక్ట్గా స్ట్రైక్ అవ్వట్లేదు. ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టేజ్ 2 టైర్ 2లో వచ్చిన క్వశ్చన్. ఇది స్టేజ్ 2 లెవెల్. జస్ట్ ఒకసారి ఆలోచించనియండి నన్ను. గైస్, దీన్ని ఎలా చేయాలంటే, ఇప్పుడు సపోజ్ ఇది డిఫరెంట్ రిమైండర్. యాక్చువల్లీ క్వశ్చన్ జనరల్గా ఎలా ఇస్తారంటే, వాట్ ఈస్ ద నెంబర్ వెన్ 3తో డివైడ్ చేస్తే 3, 4, 5తో డివైడ్ చేస్తే ఓన్లీ రిమైండర్ 2a వస్తుంది అనుకోండి. దానికి ఎలాగుంటుందంటే ఎల్సిఎం, ఆ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు, ఆ నెంబర్ n అనుకున్నాం అనుకో, n ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఆఫ్ 3, 4, 5 ప్లస్ 2. ఓకే, ఈ ఎల్సిఎం ఇంటూ ఎంత, మనకి పెద్ద బిగ్ నెంబర్ కావాలంటే బిగ్గెస్ట్ నెంబర్తో మల్టిప్లై చేయొచ్చు. ఇది ఇంటూ ఎక్స్ లేదా వై అని పెట్టేసి దానికి 2 యాడ్ చేస్తే సేమ్ రిమైండర్స్. కానీ ఇక్కడ చూడండి రిమైండర్స్ డిఫరెంట్ ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి అంటే, ఇక్కడ చూడండి డిఫరెన్స్ చూడండి. 3 - 1 చేస్తే ఎంత, 2 వస్తుంది. 4 - 2 చేస్తే 2 వస్తుంది. 5 - 3 చేస్తే 2 వస్తుంది. సో అప్పుడు ఏం చేయాలి అంటే, ఎల్సిఎం ఆఫ్ 3, 4, 5 - 2 అదే బిగ్గెస్ట్ నెంబర్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 3, 4, 5 యొక్క ఎల్సిఎం అంటే 3, 4, 12, 5, 60. 60x - 2 అవర్ నెంబర్, అదే ఆన్సర్ అవుతుంది. ఓకే చూద్దాం. 60 ఇంటూ మ్యాక్సిమం 4 digit అవ్వాలి అని అంటే 4 digit. ఓకే, 999. 999 లార్జెస్ట్ 4 digit. దాన్ని 60తో డివైడ్ చేసి చూద్దాం ఎంత రిమైండర్ వస్తుందో. ఓకే, 61 60, జస్ట్ ఎ మినిట్ గైస్. 61 60 అవుతుంది. ఓకే, 39, 399. ఓకే, 66 360, 360 ఇక్కడ కూడా 399. ఈ 9 ఇక్కడ వచ్చింది కదా. ఓకే, ఈ 9 ఇక్కడ వచ్చింది. ఇక్కడ కూడా 360, 66 ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది. ఓకే 39. ఓకే 39 వచ్చింది రిమైండర్. సో 39ని కనుక దీంట్లో నుంచి మైనస్ చేస్తే అది కంపల్సరీ 60తో డివైడ్ అయిపోతుంది. ఓకే, 999 నుంచి 13 డివైడ్ చేద్దాం, రిమూవ్ చేద్దాం. 999 నుంచి 39ని రిమూవ్ చేద్దాం. 069 9960 అనేది పక్కా 60తో డివైడ్ అవుతుంది. కానీ మనకు కావాల్సిన ఏంటి, -2 కూడా చేయాలి. -2 చేస్తే ఎంత, 58. 9958. ఎవరిని అమ్మ 991 అది ఎలాగవుతుంది ఒకసారి చూద్దాం, చేసి చూద్దాం. మనమే ఎక్కడ తప్పు చేస్తుంటాము ఎక్కడ అనేది తెలుసుకుందాం మొత్తం. ఐఎమ్ రేజింగ్ ఆల్ లింక్, రేజ్ ఆల్ లింక్. ఓకే, ఇప్పుడు చేసి చూద్దాం. 9991. ఓకే, 345 డివైడెడ్ బై 3 4 12 60తో డివైడ్ చేస్తే 61 60. ఓకే, 39, 399. ఓకే, 369, 391, 361, 31. రిమైండర్ 31 వస్తుంది కదా ఎల్సిఎం తోటి చేస్తే. ఓకే, లేదు 3తో డివైడ్ చేస్తే 2a వస్తుందా, 3తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, 1 వస్తుంది. ఓకే, 4తో డివైడ్ చేస్తే ఎంత,
నో నో నో, మనం చెప్పిన మెథడ్ పక్క వర్కౌట్ అవ్వాలి. 31 వచ్చింది. నో నో నో, 31. నో, సంథింగ్ ఈస్ రాంగ్ గైస్. నేను మళ్ళీ ఎక్కడో నేనే తప్పు చేస్తాను. ఈ క్వశ్చన్ అయితే కరెక్ట్గానే ఉంది, ఇది మాత్రం నా తప్పే 100%. ఎక్కడానికి కరెక్ట్గా స్ట్రైక్ అవ్వట్లేదు, చూద్దాం. జస్ట్ ఒక్క మినిట్. సంథింగ్ ఈజ్ ఫిషీ. మళ్ళీ బాగా దెబ్బేసిందేమో అనిపిస్తుంది మళ్ళీ నాకు. లేదంటే ఒకసారి చూద్దాం. 9991 అనేది 5తో డివైడ్ చేస్తే రిమైండర్ 3 ఇస్తుందా? 5తో డివైడ్ చేస్తే రిమైండర్ 3 రావాలి. వస్తుందా లేదా చూద్దాం. 5 1 జా 5, 4 9, 5 9 జా 45, 4 9, 5 9 జా 45, 4 1, 5 8 జా 40, 1 వస్తుంది రిమైండర్. కానీ ఇది 3 ఇవ్వాలి అన్నట్టు. 5తో డివైడ్ చేస్తే 3. క్వశ్చన్లోనే తప్పు ఉంది, సో నన్ను క్షమించండి ఇలాంటి దరిద్రపు కొట్టి పీడిఎఫ్ పట్టుకొచ్చినందుకు. నెక్స్ట్, ద ఎక్స్ప్రెషన్ 6k² - 6k ఫర్ ఎనీ ఇంటీజర్ k ఈజ్ డివిజిబుల్ 5. ద ఎక్స్ప్రెషన్ 6k² - 6k, ఓకే, 6 ఇంటూ k² - k, ఓకే, 6 ఇంటూ k ఇంటూ k - 1, ఓకే, దేంతో డివైడ్ అవుతుంది? ఓకే గైస్, మీరు ఇక్కడ చూడండి. ఏదైనా నెంబర్ ఉందనుకోండి, 3 ఇంటూ 2 ఇంటూ 1 అనేది ఉందనుకోండి. ఇక్కడ చూడండి, n ఇంటూ n - 1 ఇంటూ n - 2, ఇలా ఎన్ని టైమ్స్ ఉంటే ఆ ఫ్యాక్టోరియల్తో డివైడ్ అవుతుంది. మొత్తం ఎన్ని టైమ్స్ ఉంటే n ఇంటూ n - 1 n - 2. ఇక్కడ చూడండి, k ఇంటూ k - 1, ఓన్లీ వాటి డిఫరెన్స్ 1 ఉండాలన్నమాట. డిఫరెన్స్ 1 ఉండాలి. అలాగే ఎన్ని టైమ్స్ ఉంటే అన్ని టైమ్స్ డివైడ్. ఇక్కడ వాటి ఫ్యాక్టోరియల్తో డివైడ్. ఇక్కడ 2 టైమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది 2 ఫ్యాక్టోరియల్తో డివైడ్ అవుతుంది. ఇక్కడ 6 చూడండి, 3 ఇంటూ 2, ఇది కూడా n ఇంటూ n - 1, ఇది కూడా 2 ఫ్యాక్టోరియల్తో డివైడ్ అవుతుంది. టోటల్ 4తో డివైడ్ అవుతుంది. k ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై. k అనేది ఆల్వేస్ డివైడ్ అవ్వాలి అని అంటే దేంతో? 6 ఓన్లీ, 12 ఓన్లీ. చూద్దాం, 2 ఫ్యాక్టోరియల్ కదా. ఓకే, 6 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అనుకుందాం. దీని కూడా అవసరం లేదు, నెంబర్ 6 ఉంది. 6 ఇంటూ k ఇంటూ k - 1 అని ఉంది. ఓకే, సో 6 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ చేస్తే ఎంత? 12 వస్తుంది. సో 12తో డివైడబుల్ ఆల్వేస్. 6 ఓన్లీ, ఆప్షన్ ఏ 6 ఓన్లీ కాదు, 12 ఓన్లీ. 12తో మాత్రమేనా? కాదు, 6 and 12 బోత్. ఓకే, 6తో డివైడ్ అవుతుంది, ఎందుకంటే 12 అనేది 6తోనూ పోతుంది, 12తోనూ పోతుంది కాబట్టి 6 and 12 బోత్. ఆప్షన్ వచ్చేసి డి. ఈ క్వశ్చన్ ఒకటి కరెక్ట్గా ఇచ్చి వచ్చాడు, బాగుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 1783 PQ is divisible by 11 and 13. Find the pair of PQ. ఓకే, 1783 PQ. ఈ క్వశ్చన్ కూడా వాడు తప్పే ఎంటర్ చేస్తుంటారు అనుకుంటున్నాను. CGL Tier 2 2024లో వచ్చింది. డివిజిబుల్ బై 11 and 13. ఓకే, 11కి 13కి సేమ్ సమ్ ఆఫ్ డిఫరెన్స్, బట్ ఓకే ఫస్ట్ 11తో చేసి చూద్దాం. 1 + 8 9, 9 + p. ఓకే, 9 + p should be divisible by 11. 7 + 3 10, 10 + q, 10 + q. ఓకే, 10 + q. 9 + p minus 10 + q should be divisible by 11. సమ్ ఆఫ్ డిజిట్స్ ఆర్ సమ్ ఆఫ్ ఆల్టర్నేట్ డిజిట్ డిఫరెన్స్ 11తో డివైడ్ అవ్వాలి. ఓకే, సో 9 - 10 పోతే -1 + p - q should be divisible by 11. ఓకే, మ్యాక్సిమం p - q వాల్యూ ఎంత ఉంటే 11తో డివైడ్ అవుతుంది. సో p - q షుడ్ బి ఈక్వల్ టు 1 అయితే డివైడ్ అవుతుంది. ఓకే, p - q ఈజ్ ఈక్వల్ టు 1 అయితే డివైడ్, లేదంటే p - q ఈజ్ ఈక్వల్ టు 12. 12 + 1 అయితేనే 12 + 1 అయితేనే 11 అవుతుంది, అప్పుడు 11తో డివైడ్ అవుతుంది. సో ఇంతకంటే ఎక్కువ వాల్యూ అవ్వడానికి లేదు. ఆప్షన్ చూద్దాం. ఓకే, 6 + 5 11, ఆహా. 4 + 6, ఆహా. 5 + 4 9. ఓకే, 5 + 4 9, 3 + 6 9. కానీ 3 - డిఫరెన్స్ అయితే 1 ఉండాలి. ఇక్కడ ఏలో డిఫరెన్స్ 1 ఉంది. ఆప్షన్ వచ్చేసి 5 4 అంటుంది, కానీ 5 + 4 అనేది 9 అవుతుంది, కానీ 12 అవ్వదు. అక్కడ దెబ్బ కొట్టింది. సరే,
ఒకవేళ 9 ప్లస్ పీ మైనస్ కదా 10 ప్లస్ క్యూ మైనస్ 9 ప్లస్ పీ చేస్తే ఎంత అవుతుంది? ఓకే 1 ప్లస్ క్యూ మైనస్ పీ 1 ప్లస్ క్యూ మైనస్ పీ 1 ప్లస్ క్యూ మైనస్ పీ అనేది డివైడ్ అవ్వాలి అని అంటే క్యూ మైనస్ పీ అనేది 1. ఓకే ఇక్కడ చూద్దాం. క్యూ మైనస్ పీ అనేది 1 అవ్వాలి అనుకోండి. ఈ కేసులో 12 అవుతుంది అని అంటే అయితే 9 మైనస్ ఏది చేసినా 12 అవ్వదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ మర్చిపోయి 12 అయ్యే ఛాన్స్ ఉందా అని చూస్తున్నాను. ఛాన్సే లేదు. 9 మైనస్ 2 ఎందులో నుంచి 9లో నుంచి మ్యాక్సిమం సింగిల్ డిజిట్ 9 ఉంటుంది. దాంట్లో నుంచి సబ్స్ట్రాక్ట్ చేస్తే 12 ఎలా వస్తుంది? ఛాన్సే లేదు. సో పీ మైనస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 1. మన వాల్యూ వచ్చేసి పీ మైనస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వాలి. ఓకే 6 మైనస్ 5 మ్యాచ్ అవుతుంది. కానీ 13తో డివైడ్ అవ్వాలి అని అంటే ఏంటి? 13తో డివైడ్ అవుతుందా 6 మైనస్ క్యూ? 13తో డివైడ్ అవ్వాలంటే చేసి చూడాలి. చూద్దాం. పీ మైనస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 1. పీ మైనస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 1. పీ ఈజ్ ఈక్వల్ టు క్యూ ప్లస్ 1. ఓకే పీ ఈజ్ ఈక్వల్ టు క్యూ ప్లస్ 1. 6 ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 1. ఓకే 6 ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 1. ఏ కూడా మ్యాచ్ అవుతుంది. బట్ 178 3pq అనేది 6 5 అయింది అనుకోండి. 13తో డివైడ్ అవ్వాలి అని అంటే 13 5 65 అవుతుంది. ఎండింగ్లో వస్తుంది 5. ఓకే చూద్దాం. 178 3 6 5 13 1 జా 13. 13తో డివైడ్ చేసి చూస్తున్నాము. 4 8 13 4 జా 52 13 3 జా 39. 18లో నుంచి ఇంత కింద నుంచి చేస్తే ఇది పక్కకి వెళ్ళిపోతుంది. ఓకే ఒకసారి మొత్తం అంతా ఎరేజ్ చేస్తున్నాను ప్లేస్ కోసం. నోట్ చేసుకున్నాను అనుకుంటే ఎరేజ్ ఆల్ లింక్. పీ మైనస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 ఉండాలి. 1783 pq కదా. ఇది 6 ఇది 5 అనుకోండి. అండ్ 13 7కి సంబంధించింది ఏంటంటే ఈ 3 డిజిట్స్ యొక్క డిఫరెన్స్ 13తో డివైడ్ అయితే డిఫరెన్స్ 13తో డివైడ్ అవ్వాలన్నమాట. సో 365 మైనస్ 178 ఎంత అవుద్దా? 15లో నుంచి 8 పోతే ఎంత? 15లో నుంచి 8 పోతే 7. 15లో నుంచి 7 పోతే 8. 2లో నుంచి 1 పోతే 1 187. 187 అనేది 13తో అవుతుంది. 13 1 జా 13 57 అవ్వదు. ఓకే సో 65 అనేది కాదు. 46 చూద్దాం. ఇప్పుడు 46 346 మైనస్ 178. 13 యొక్క డివిజిబిలిటీ నేను చెప్పాను. ఇది 13 యొక్క ఈ 3 డిజిట్స్ కింద డివైడ్ చేయాలి సిస్టమ్ని. ఈ లాస్ట్ 3 డిజిట్స్ మైనస్ రెస్ట్ ఆఫ్ ద నెంబర్ డిఫరెన్స్ చేయాలన్నమాట. ఓకే 178 16 నుంచి 8 పోతే 8. 13లో నుంచి 7 పోతే 6 168. 13 38 అవ్వదు. ఓకే బి కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు 5 4 చూద్దాం. 178 3 5 4 354 నుంచి 178 డిఫరెన్స్ చేస్తుందాం. 14లో నుంచి 8 పోతే 6. 14లో నుంచి 7 పోతే 7. 2 నుంచి 176. 176 13తో అవుతుందా? 13 1 జా 13. 8 ఇది అవ్వట్లేదు ఏంటి మరి? 13 తోటి ఎక్కడో తేడా కొట్టింది దేవుడా. 5 4 కదా. 14లో నుంచి 8 పోతే 6 ఉంటుంది. ఓకే 14లో నుంచి 7 పోతే 7. 2 నుంచి 1 పోతే 1 1 7. 31 జా 13. 46 వచ్చింది. 13 1 జా 13. 13 3 జా 39 రావాలి. 4 జా 52. సంథింగ్ ఈజ్ రాంగ్. నేనే తప్పు చేస్తుంటాను. జస్ట్ లెట్ మీ చెక్. గాయస్ చేసే క్వశ్చన్లోనే ఫాల్ట్ ఉంది. చెక్ చేస్తున్నా కానీ దొరకట్లేదు. ఒకవేళ 36 చేసి చూద్దాము. నేను పీ మైనస్ క్యూ 1 వచ్చింది కాబట్టి డి అనేది అయ్యే ఛాన్సే లేదు. ఆప్షన్స్లోనే తేడా ఉంది లేదా క్వశ్చన్లోనే ఫాల్ట్ ఉంది. సో ఇది 5:4 అనేది అయితే రాంగ్ ఆన్సర్ 15. ఇప్పటికీ మనకి 3 రాంగ్ ఆన్సర్లు వచ్చినాయి, 3 రాంగ్ క్వశ్చన్లు వచ్చినాయి. లెట్స్ గెట్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డివిజిబుల్ బై 9? 9తో డివిజిబుల్ అవ్వాలంటే వాటి సమ్ 9తో అవ్వాలి. ఓకే 5 + 3 + 8 9 ఇది అవుతుంది. 6 2 12 12 + 2 ఇది అవ్వదు. డి అనేది అవ్వదు. ఓకే ఏ చూద్దాం. 5 + 3 8 8 + 4 12 12 + 6 18 18 + 8 అవ్వదు. ఓకే బి అవుతుందో చూద్దాం. 5 + 3 + 5 + 6 + 8. ఓకే 5 + 3 8 5 + 6 11 8 + 8 19 19 + 8 ఎంత
27 అనేది 9తో డివైడ్ అవుతుంది. సో ఆన్సర్ బి. ఓకే, సమ్ ఆఫ్ ద డిజిట్స్ విల్ బి డివిజిబుల్ బై 9. The sum of 3 consecutive odd natural numbers is 87. Okay, the smallest number is okay. Sum of 3 consecutive odd natural numbers అని అన్నాడు. ఆడ్ నెంబర్స్ అని అన్నాడు. సమ్ ఆఫ్ ఓకే. లెట్ n plus 2 అండ్ n plus 4. ఎందుకంటే ఆడ్ నెంబర్ అవ్వాలంటే 3, 5, 7. ఓకే, 3 plus 2 జస్ట్ 5, 3 plus 4 జస్ట్ 7. సేమ్ అదే ఫార్మాట్లో రాశాను. ఓకే, లేదు అని అంటే మనం మైనస్ కూడా యాడ్ చేద్దాం ఈజీగా ఉండడానికి. నేను ఎన్నే 5 అనుకుందా, ఎన్ని మధ్యలో వేసుకుందాం. n-2 n+2 ఇలాగ వేసుకుందాం. ఇదైతే ఇంకా ఈజీగా ఉంటుంది. ఎన్ని మధ్యలో వేసుకుందాం. ఇది కూడా 3, ఇది కూడా 5, ఇది కూడా 7 అవుతుంది. n వాల్యూ 5 అవుతుంది ఇక్కడ, n వాల్యూ 5 అవుతుంది ఇక్కడ, కూడా n వాల్యూ 5 అవుతుంది. ఇదైతే ఈజీ కదా. ఇఫ్ ద సమ్ ఆఫ్ 3 consecutive odd natural numbers is 87, the smallest number is. ఓకే, చూద్దాం. 3n వీటిని సమ్ చేస్తే ఎంత అవుతుంది? +2 +2 -2 +2 క్యాన్సల్. 3n is equal to 87. ఓకే, 3 2 6, 3 2 6, 3 9 27. ఓకే, 29. n వచ్చేసి 29 ఉంటే దీనికంటే స్మాలెస్ట్ నెంబర్ n-2 అవుతుంది. సో 27 ఇస్ ద ఆన్సర్. ఓకే, 27 ఇస్ ద ఆన్సర్. దేవుడి దయవల్ల ఈ క్వశ్చన్ కరెక్ట్గానే వచ్చింది. ఈ క్వశ్చన్ హెచ్సిఎఫ్ ఆఫ్ 306 657. హెచ్సిఎఫ్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనకి 12 ఉంది, ఇంకా 48 ఉంది, ఇంకా 60 ఉంది. వీటి యొక్క హెచ్సిఎఫ్ తీయాలంటే ఎల్సిఎం లాగే, అంటే మూడిట్లోనూ కామన్ ఉండాలి. ఫస్ట్ నేను 4 తీస్తున్నా. 4 3 12, 4 12 48, 4 15 60. ఓకే, తర్వాత మూడిట్లోనూ కామన్ ఉండేది 3 తీస్తున్నా. 3 1 3, 3 4 12, 3 5 15. ఓకే, ఇందులో ఇంకా కామన్ తీయడానికి లేదు. ఇక్కడ తీస్తే మొత్తం అంతా ఎల్సిఎం వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మొత్తం అంతా తీసుకుంటా పోతే లైక్ 4 × 5 అదంతా. సో ఇక్కడ కూడా అంతే. 306కి 657కి కామన్ సేమ్ రెండిట్లో నుంచి కామన్ తీయాలి. నాకు తెలిసినంతవరకు ఇది ఆడ్ నెంబర్ కాబట్టి 3 అనేది పక్క కామన్ ఉంటుంది. 3 1 3 0 2 3 2 6, 3 1 3, 3 9 27. ఓకే, ఇది కూడా సమ్ ఆఫ్ డిజిట్స్ 3 అవుతుంది. ఇక్కడ 10 12, 3 తోటి ఇక్కడ కూడా డివైడ్ అవుతుంది. 3 3 9, 3 4 12, 3 7 21, 3 3 9. ఓకే, 34, 17 2 34, 3 3 అయితే 9 వచ్చింది. 34కి 73కి అయినా కామన్ ఉంటుందా? 19 17 కదా, 17 తోటి 73 వస్తుందా చూద్దాం. 17 5 5 7 35, 7 1 7 85 అవుతుంది. 17 5 73 వచ్చే ఛాన్స్ అస్సలేదు. సో 3 3 9 మాత్రమే ఆప్షన్ అవైలబిలిటీ ఉంటుంది. ఓకే, లెట్స్ గెట్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద లీస్ట్ 5 digit నెంబర్ డివిజిబుల్ బై 16, 20 and 24? ఓకే, 16తో డివైడ్ అవ్వాలి, 20తో డివైడ్ అవ్వాలి అండ్ 24 లీస్ట్ 5 digit నెంబర్ అవ్వాలి. లార్జెస్ట్ 5 digit నెంబర్ అంటే 99999 1 2 3 4 5 కదా. లీస్ట్ 5 digit నెంబర్ అంటే 1000. దీనికంటే ఒకటి మైనస్ చేసినా సరే 9999 4 9స్కి వెళ్ళిపోతాం అనమాట. సో ఇదే లీస్ట్ 5 digit నెంబర్. ఓకే, దీంట్లో ఏది డివైడ్ అవుతుంది ఒక్కొక్క దాన్ని టెస్ట్ చేసి చూద్దాం. 16తో డివైడ్ అంటే లాస్ట్ 4 digits 16తో డివైడ్ అవ్వాలి. 1 2 3 4. 16 5 ఎంత? 16 5 5 6 30, 5 1 5 80. ఓకే, ఇది 16తో డివైడ్ అవుతుంది. 16 తోటి ఏని చూస్తున్నా, ఏని 10080. ఓకే, 16తో డివైడ్ అవుతుంది. 20తో డివైడ్ అవ్వాలంటే 0 ఉంది, లాస్ట్ డిజిట్ 2 అవుతుంది. ఇది కూడా డివైడ్ అవుతుంది. ఓకే, 20తో కూడా డివైడ్ అవుతుంది. 3తో డివైడ్ అవ్వాలి, 8తో డివైడ్ అవ్వాలి. 1 + 8 9 అవుతుంది. 1 + 8 = 9 సమ్ ఆఫ్ డిజిట్స్. 8తో డివైడ్ అవుతుందా? 0 8 0 అనేది 8తో డివైడ్ అవుతుంది. 8తో డివైడ్ అవుతుంది. ఓకే, 24 కూడా 3 తోటి 8 తోటి రెండింటిని సాటిస్ఫై చేస్తుంది. ఆన్సర్ ఏనే, ఇంకేమీ ఆలోచించక్కర్లేదు. అదే లీస్ట్ డిజిట్. కానీ ఇంతకంటే లీస్ట్ డిజిట్ 10020 ఉంది. ఒకసారి దాని మీద కూడా వేసి చూద్దాం. 10020. 16తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్ 4 digits 16తో డివైడ్ అవ్వాలి. అంటే 0020 అనేది 16తో డివైడ్ అయితే రిమైండర్ 4 వస్తుంది. అవ్వట్లేదు. ఓకే, ఇది అవ్వట్లేదు, ఇది కూడా అవ్వదు, ఇది కూడా అవ్వదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ ఇది అన్నది. గాయస్, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. రేషనల్ నెంబర్స్. ఇప్పుడు లైక్ 423 0.423 బార్ అని అంటే ఏంది, దాని వాల్యూ ఏంది అని అంటే 423 0.423
423 అని అలా రిపీటే అవుతూ ఉంటుంది. దాన్ని ఒక బార్ పెట్టేసి మొత్తం రిపీట్ అవుతుందని రాయరు. అదే రాయడం. దీన్ని మనం రేషియో ప్రపోర్షన్‌లోకి ఇలా మార్చాలి అని అంటే ఇప్పుడు చూడండి. ఇక్కడ ఎంత 4, 2, 3. 3 మీద బార్ ఉంది కాబట్టి 999. ఒకవేళ మనకి ఇలా కూడా ఇస్తాడు లైక్ 0.567 బార్ అని ఇచ్చాడనుకోండి. దాన్ని ఎలా మారుస్తాం ఇందులోకి? బై ఏముంది 2 ఉంది కాబట్టి 99 అని వేయాలి అని కాదు. ఒకవేళ 42 బార్ బై 0.42 బార్ ఉంటే దాని కింద కోసెస్ బై 99 వేసేయచ్చు. బట్ ఇక్కడ ఎలా చేయాలి అని అంటే ఈ 2 ఉన్నాయి కదా, కింద 2 ఉన్నాయి, ఒకటి లేదు 3 డిజిట్స్లో. సో నేను 2 ఉంది 9 వేసాను, లేదు కాబట్టి 0 వేసాను, అక్కడ 0 వేయాలి. తర్వాత 567 మైనస్ ఏదైతే డిజిట్ లేదో దాన్ని మైనస్ చేయాలి అంతే. 567 మైనస్ 5/990 దాన్ని రేషియో కింద వస్తే 562/990 ఆన్సర్ వచ్చేసి అది అవుతుంది అనమాట. బట్ ఇక్కడ 423/999 999 వేస్తే చాలు. 423/999 అదే ఆన్సర్, ఇంకా వేరే ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 8 in 28732 ఈస్. ప్లేస్ వాల్యూ ఏంది, ఫేస్ వాల్యూ ఏంది, మనకు ఆ తతంగం అంతా తెలియాలంటే ముందు మనం ఇదంతా చేస్తాం. ఫస్ట్ 28732 ఉంది కదా, దీని యొక్క ప్లేస్ వాల్యూ ఏంటి? ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 8. ఓకే, జస్ట్ ఎ మినిట్. ఓకే, ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ ఆఫ్ 8. ఫేస్ వాల్యూ ఆఫ్ 8 ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. దాని యొక్క వాల్యూని ఫేస్ వాల్యూ అని అంటారు. ప్లేస్ వాల్యూ అని అంటే ఈ నెంబర్లో పెద్ద 8 ఏ స్థానంలో ఉంది? 10 యూనిట్స్ ప్లేసా, 10s ప్లేసా, 100s, 1000s ప్లేసా? 1000s ప్లేస్లో ఉంది కాబట్టి ప్లేస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 8000. ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ 8 into 8000. ఇదేంటి ఎంత ఈజీ క్వశ్చన్ వచ్చిందో చూడండి. మనకి ఇంగ్లీష్ టర్మ్ తెలియకపోతే సంకనాక్తం. డిఫరెన్స్ అడుగుతున్నాడు. ఫేస్ వాల్యూ యొక్క డిఫరెన్స్ -8 చేస్తే 2 అవుతుంది, 9 అవుతుంది, 0 అవుతుంది, 7092 7992. యా ఇక్కడ కూడా 9 అవుతుంది. 7992 ఇస్ ద ఆన్సర్. ఓకే, 7992. B 7992 ఉంది, C కూడా 7992 ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, ఇది మనకు కొంచెం ఛాలెంజ్ ఇసే క్వశ్చన్. CHALLENGNG అంత ఈజీగా కొంచెం ఇప్పటికీ బాగా టఫ్ క్వశ్చన్ వచ్చింది CGL Tier 2 చూడండి ఎలా చేయాలో. 7 power 1 7 square 7 power సమ్ ఆఫ్ డివైడెడ్ అంటే 7 power 1 + 7 power square + 7 power cube + సో ఆన్ 7 power 50/5 చేస్తే రిమైండర్ ఎంత అని అడుగుతున్నాడు. ఈజ్ ఈక్వల్ టు రిమైండర్ ఎంత. సో ఫస్ట్ 5ని 7 power 1తోని 5 డివైడ్ చేస్తే డివైడెడ్ బై 5 గివ్స్ రిమైండర్ 2 వస్తుంది. ఓకే, అదే 7 స్క్వేర్ని డివైడెడ్ బై 5 చేస్తే ఎంత వస్తుంది? 7 స్క్వేర్ అంటే ఇక్కడ 2ని ఇంటూ 7 చేస్తాం. 7 2 14. 14ని 5తో డివైడ్ చేస్తే ఎంత? 4 వస్తుంది. ఓకే, తర్వాత ఇంటూ 7 క్యూబ్. ఈ 4ని చేస్తే 28. 28 డివైడెడ్ బై 5. 7 క్యూబ్ అంటే 343 చేయకూడదు, జస్ట్ రిమైండర్ని 7తో మల్టిప్లై చేస్తే చాలు. లేదు మన సంతోషం కోసం అదే చేద్దాం. 7 స్క్వేర్ 49 కదా, 49ని 5తో డివైడ్ చేస్తే 4 వస్తుంది. 343ని 5తో డివైడ్ చేస్తే 5 6 30, 5 6 30, 43, 5 8 43, 3 వస్తుంది. 7 power 4 అంటే ఎంత? 7 క్యూబ్ని 5తో చేస్తే 3 వస్తున్నప్పుడు 7 power 4ని 5తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 7 3 21. ఓకే, 1 వస్తుంది. ఓకే, మళ్ళీ 7 power 5 సైక్లిసిటీ కోసం వెతుకుతున్నా నేను. 7 power 5 చేస్తే 7 వస్తుంది. ఓకే, తర్వాత 7 power 6 చేస్తే ఎంత? 49 కదా, 4 వస్తుంది. నో 7 power 5 చేస్తే 7. ఓకే, 7 రాదు, ఇంటూ 7 ఇక్కడ 2 వస్తుంది. ఓకే గ్యాస్, ఇక్కడ 2 వస్తుంది. రిపీట్ అయిపోతుంది చూడండి, 4 టర్మ్స్కి రిపీట్ అయిపోతుంది. సైక్లిసిటీ వచ్చేసింది. ఇంటూ 7 చేస్తే 7 వస్తుంది. 7ని 5తో డివైడ్ చేస్తే 2 వస్తుంది. ఓకే, ఇక్కడ మనం డివైడ్ చేస్తున్నాం 7 క్యూబ్ని 7 power 4ని. తర్వాత 7 power 5 చేస్తే మళ్ళీ 2తో స్టార్ట్ అవుతుంది. 4 3 2 1. ఓకే, 4 టర్మ్స్ యొక్క సమయం 2 + 4 6, 6 + 3 9, 9 + 1 10. ఓకే, 4 టర్మ్స్ ఉన్నాయి. టోటల్ ఎన్ని ఉన్నాయి? 50 టర్మ్స్ ఉన్నాయి. 50/4 చేస్తే ఎంత?
50/4 చేస్తే ఎన్ని? ఓకే, 50/4 జస్ట్ మినిట్. 4 1 జా 4, 4 2 జా 12. 12 అంటే ఇంకో 2 టర్మ్స్ మిగిలిపోతాయి, లాస్ట్ 2 టర్మ్స్ మిగులుతాయి. ఓకే, అది వచ్చేసి 7/1 7 మిగులుతుంది. ఓకే, చేసే విధానం చెప్తున్నా మీకు ఎలా చేయాలి అని. ఇప్పుడు చూడండి, ఒక్క టోటల్ 12 సెట్స్ ఉన్నాయి 4 కింద. ఇలాంటివి ఈ 7/4 దాకా ఇటువంటి 12 ఉన్నాయి. అంటే మీ సమ్ ఎంత? 2 + 4 6, 6 + 3 9, 9 + 1 10. 12 × 10 చేస్తాం. ఓకే, 10 వచ్చింది అని అంటే 5తో డివైడ్ అయిపోతుంది కదా. ఇది ఎగిరిపోయి, ఇది మొత్తం ఎగిరిపోయింది. ఇంకా 2 టర్మ్స్ మిగిలినాయి టోటల్గా. ఇప్పుడు 50 టర్మ్స్లో నుంచి మనం 450 ఉన్నాయి టోటల్. వాటిని 4 కింద డివైడ్ చేస్తున్నాం. రిమైండర్ ఎంత వస్తుంది? 12 4 48 వస్తుంది. 48 వస్తే 2 టర్మ్స్ మిగులుతాయి. అదేంది? 7/1 7/². ఓకే, దీనికి రిమైండర్ 2 వస్తుంది, దీనికి రిమైండర్ 4 వస్తుంది. రెండింటిని కలిపితే 6 అవుతుంది. దాన్ని 5తో డివైడ్ చేస్తే 1 అవుతుంది ఆన్సర్. ఓకే, ఆన్సర్ వచ్చేసి 0 అన్నాడు, రాంగ్. ఇది 0 అవ్వదు, ఆన్సర్ వచ్చేసి 1 అవుతుంది. ఓకే, ఎందుకంటే టోటల్ 50 టర్మ్స్ ఉన్నాయి, 50లో మనం 4 కింద చేస్తున్నాం. ఓకే, కాబట్టి ఆన్సర్ 1, డి 0 కాదు, 1 ఇది. ఓకే, లెట్స్ గెట్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఫార్మ్స్ కోప్రైమ్ నెంబర్స్? కోప్రైమ్ నెంబర్స్ అంటే నేను ముందు చెప్పాను, రెండిట్లో ఏది కామన్ ఉండకూడదు. 7 3 21, 7 6 42, ఇది కాదు. 3 43 129, 43 129 కామన్ ఉందో చూద్దాం. 43 × 3 చేస్తే 3 3 9, 3 4 120. 43 కామన్ ఉంది రెండిట్లో, ఇది కాదు. 18 35, 7 5 35, 6 3 18, ఇదే ఆన్సర్ మనకి. దీన్ని వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. 12 3 36 కామన్ ఉంది. ఓకే, 23 కోప్రైమ్ నెంబర్ వచ్చేసి ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ ఫస్ట్ 50 న్యాచురల్ నెంబర్స్. ఓకే, సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా చూసుకోండి. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు n × n + 1/2. ఏది? 1 + 2 + 3 + సో ఆన్ n. న్యాచురల్ నెంబర్స్ అంటే 1 నుంచి స్టార్ట్ అయ్యేది. n టర్మ్స్ అన్నాడు, n × n + 1/2. n 50 అన్నాడు కదా. ఒకేలా సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ n టర్మ్స్ అని అన్నాడు అనుకోండి, లైక్ 1² + 2² + 3² + సో ఆన్ n² + n² అన్నాడు. దాని యొక్క ఫార్ములా కూడా రాసుకోండి, చెప్తున్నా. n × n + 1 × 2n + 1/6. సమ్ ఆఫ్ క్యూబ్ ఆఫ్ n టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 1³ + 2³ + 3³ + సో ఆన్ n³. ఓకే, దానికి ఎంత? ఏం లేదు, దీని యొక్క స్క్వేర్ అంతే. n² × n + 1² / 4. ఓకే, ఈ 3 ఫార్ములాలు గుర్తుంచుకోండి. లేదంటే నేను ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మొత్తం ఎరేజ్ చేస్తున్నాను, నోట్ చేసుకోండి ఫార్ములాస్. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n టర్మ్ మనకి మ్యాక్సిమం ఈ క్వశ్చన్ పక్కా వస్తుంది ఇటువంటిది. సో 50 న్యాచురల్ నెంబర్స్, 1 + 2 + సో ఆన్ అప్ టు 50 కదా. 50 × 50 + 1/2, 25. 25 × 51. ఓకే, 25 × 51 చేద్దాం. 2 5 10, 2 1 2, 5 5 25, 5 1 5, 5 7 2 2, 1 2 7 5 ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది చూడండి, రేషియో క్వశ్చన్ వచ్చేసింది బై మిస్టేక్. నెంబర్ సిస్టమ్ అడిగితే రేషియో క్వశ్చన్ వేసి ఇచ్చాడు. బట్ ఓకే, మన రేషియో కూడా ప్రాక్టీస్ అయిపోయినట్టు ఉంటుంది. x/y వచ్చేసరికి 4:7 ఇచ్చాడు. y/z వచ్చేసరికి ఇది మనకి x/y/z. x/z ఎంత అన్నాడు? ఏముంది? x/y/z యొక్క 3 ప్రపోర్షనల్ కనుక్కుందాం. ఓకే, ఫస్ట్ x/y 4:7 ఇచ్చాడు. ఓకే, తర్వాత y/z 14:15 ఇచ్చాడు. ఇక్కడ 14:15 ఇచ్చాడు. ఓకే, మరి గ్యాప్ ఉంది కదా, ఇక్కడ ఏం ఫిల్ చేయాలి? ఇది చూడండి, ఇక్కడ 4:7, 7 తర్వాత గ్యాప్ వచ్చింది కాబట్టి 7తో ఫిల్ చేయండి. ఇక్కడ 14 కంటే ముందు గ్యాప్ వచ్చింది, ఇక్కడ 14తో ఫిల్ చేయండి. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయండి, ఇంటూ చేస్తే మనకు x/y/z వచ్చేస్తుంది. ఓకే, x/y/z ఈజ్ ఈక్వల్ టు 4 × 14 = 7 × 14 7 × 15. ఓకే, ఇందులో 7 కామన్ ఉంది, మూడింటిలోనూ 7 తీసేస్తున్నా. 7 1 7 2 7 బాయ్. ఓకే, 4 2 8 14 15.
8:14:15. మనకి ఏం అడిగాడు, x/z ప్రపోర్షన్ అడిగాడు. 8:15 ఆన్సర్. ఓకే, 8:15 వచ్చేసింది, చూస్తారు కదా. ఓకే గైస్, సో ఇంతటితోటి 25 క్వశ్చన్స్ అయిపోయినాయి. అందులో 3 క్వశ్చన్లు రాంగ్ వచ్చినాయి. నన్ను క్షమించండి, వెరీ వెరీ సారీ. నెక్స్ట్ టైం అలాంటి తప్పు లేకుండా చూసుకుంటాను. వెరిఫై చేసుకున్నాక వీడియోలు చేస్తాను. ఓకే, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్, లైక్ చేయండి ప్లీజ్. దట్స్ ఆల్ ఐఎమ్ ఆస్కింగ్. ఇంకా కామెంట్ చేయండి మీకు ఏం కావాలి, ఏమొద్దు అని. దట్స్ ఆల్. ఓకే, లవ్ యూ ఆల్, బై బై.